మరి మీరు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకి నీళ్లు, నియామకాలు, నిధులు సమకూరాయా? మీరు అనుకున్న అభివృద్ధి కనిపించిందా మీకు? అంటే మనము ఆహ్, తెలంగాణకి ముందు, తెలంగాణకి తర్వాత. అంటే తెలంగాణకు ముందు ఏ ఆశయం కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో, తర్వాత అదే అమరవీరుల త్యాగాల మీద బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకొచ్చింది. వాళ్ళకి వేరే ట్యాగ్ లైన్ లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఒకటే ఆలోచన ఏంది? తెలంగాణ తెచ్చినాం మేము, తెలంగాణ కోసం కొట్లాడినాం మేము, మన తెలంగాణను మనమే పాలించుకోవాలి అన్నటువంటి ఆలోచనతోటి ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడినారు కాబట్టి ఆ రోజు వాళ్ళకి అధికారం ఇచ్చినాం. సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ అతను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు. కానీ దళితుడిని ముఖ్యమంత్రి చేయలే. అప్పుడు కూడా ఏమన్నారు, తొలి తెలంగాణకు ఒక అనుభవమైనటువంటి వ్యక్తి కావాలి, నేను తెలంగాణ కోసం కొట్లాడిన కాబట్టి నాకు తెలంగాణ ప్రాంతం మీద చాలా అవగాహన ఉన్నది, తప్పకుండా నేను ఈ ప్రాంతానికి న్యాయం చేయగలుగుతా అన్నటువంటి ఆలోచనతోటి కేసీఆర్ గారు ముందుకు వస్తే యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా స్వాగతించారు. స్వాగతించినటువంటి తరుణంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్లలో ప్రాజెక్టులన్నీ మళ్ళీ రీడిజైన్ల పేరుతోటి. ఎందుకు రీడిజైన్లు? యాక్చువల్ అన్ని ప్రాజెక్టులు పర్ఫెక్ట్గానే ఉన్నాయి, అయినా కూడా రీడిజైన్లు ఎందుకంటే కాంట్రాక్టర్లకి కమిషన్లు కావాలి. సో వాళ్ళ కుటుంబం నడవాలన్నటువంటి ఆలోచనతోటి కేసీఆర్ ఆ రోజు అన్ని మళ్ళీ ప్రాజెక్టులు అనే రీడిజైన్లు పెట్టిండు. రీడిజైన్లు పెట్టినా కూడా ఎక్కడ కూడా నీళ్ళు వచ్చినటువంటి దాఖలాలు కనపడలే. సరే కాస్తో కూస్తో కాళేశ్వరం తోటి లాస్ట్ టైం కొన్ని నీళ్ళు రావచ్చు, కానీ ఆ కాళేశ్వరంలో కూడా ఎంత అవినీతి జరిగింది అన్నటువంటిది యావత్ తెలంగాణతో పాటు దేశం అంతటి కూడా తెలుసు అవినీతి జరిగింది అన్నటువంటి. దాని తర్వాత నియామకాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి సమావేశాల్లోనే, అసెంబ్లీ సమావేశాల్లోనే కేసీఆర్ గారు ఆ రోజు దాదాపు 1,92,000 ఉద్యోగాలు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం మేమని చెప్పేసి మొదటిసారి అతను అసెంబ్లీలో మాట్లాడిండు. సో 1,92,000 ఉద్యోగాలకి వాళ్ళు గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులలో కనీసం వాళ్ళు ఒక 30 నుంచి 40,000 ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి దాఖలు లేవు. వాళ్ళు ఏమంటారు, మేము చాలా ఖాళీలన్నీ నింపినాము, కాంట్రాక్ట్ పోస్టులను కూడా రెగ్యులరైజేషన్ చేసి ఇది కూడా మేము గవర్నమెంట్ అంటే మేము ఇంప్లిమెంట్ టీఎస్పీఎస్సీ ద్వారా ఇచ్చిన చెప్పుకునేటువంటి దుస్థితిలో ఆ రోజు బీఆర్ఎస్ ఉండే. అక్కడ ఫెయిల్యూర్ అయిపోయింది. నియామకాల విషయంలో టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయింది. నియామకాలు ఇచ్చేటువంటి సంస్థలో కూడా అవినీతి జరిగిపోయి, టీఎస్పీఎస్సీలో కూడా అవినీతి జరిగిపోయి అక్కడ ఫెయిల్యూర్ అయిపోయింది. పరీక్షల విషయంలో కూడా పేపర్ లీకేజ్లో పూర్తిగా వైఫల్యం చెందిండ్రు. దాని తర్వాత నిధులు, ఎక్కడున్నాయి నిధులు? మనము మిగులు బడ్జెట్ తోటి ఏర్పరచుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రము తర్వాత ఏమైపోయింది, అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దిల్లు. అప్పులు ఎందుకు చేసిందంటే ఎక్కడ ఆన్సర్ ఉండదు. ఏం చేసినాం, రైతులకు రైతు బంధు అన్నాడు. రైతులకు రైతు బంధు, వాస్తవానికి రైతు బంధు ఎవరికి ఇచ్చిళ్ళు? వందలాది ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు ఇచ్చిళ్ళు. ఒకప్పుడు ఫారెస్ట్ను, అడవి భూములను వదిలిపెట్టి హైదరాబాద్ ప్రాంతానికి వచ్చినటువంటి దొరలు ఎప్పుడైతే రైతు బంధు అని చెప్పేసి తీసుకొచ్చిండో కేసీఆర్, వెంటనే వీళ్ళందరూ మళ్ళీ ఊర్లలోకి వెళ్ళేసి ఆ భూములన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు లబ్ధి పొందిళ్ళు. చిన్న సన్నకారు రైతులు ఎవరికి కూడా అంత అందలేదు. ఇప్పుడు ఎకరం 2 ఎకరాలు భూములు ఉన్న వాళ్ళకి ఎంత సహాయం పొందుతుంది, 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎంత సహాయం పోతుంది. సో వాళ్ళకు మునాబా అంటే ఖాళీగా ఉన్నటువంటి జాగాల్లో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఇబ్రహీంపట్నం సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాంతాలు గుట్టలకి కూడా రైతు బంధు ఇచ్చినటువంటి దుస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో ఉంది. అంటే ఒక్కసారి ఆలోచన, అంటే కేసీఆర్ ఎటువైపు వెళ్ళిండు? అసలు మన లక్ష్యం ఏంది? తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు. ఎక్కడ పోయినాయి ఇవన్నీ? ఎవరికి పోయినాయి? లాస్ట్కు బాగుపడ్డటువంటి కుటుంబం ఎవరిది? ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది తప్ప తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క నిరుద్యోగికి న్యాయం జరగలే. సబ్బండ జాతులు ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడితే సబ్బండ జాతులు వచ్చినటువంటి తెలంగాణలో మోసపోయిళ్ళు. ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలే. ఒకే ఒక్క వర్గం జరిగింది, అది కేవలం కల్వకుంట్ల కుటుంబం.